హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజు అయితే సమ్మర్ స్పెషల్గా అయితే మనమైతే ఈరోజు కర్బూజా జ్యూస్ అయితే చేసుకుంటున్నామండి. దాన్ని మస్క్ మిలాన్ జ్యూస్ అని కూడా అంటారు కదా. ఈ సమ్మర్కి అయితే ఇలా జ్యూస్ చేసుకొని తాగారంటే మాత్రం ఇమ్మీడియట్లీ ఎనర్జీ అయితే వచ్చేస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఇంకా హెల్దీ కూడా. ఎలాంటి షుగర్ కూడా వాడకుండా అయితే ఈ జ్యూస్ రెసిపీ అయితే మనమైతే చేయబోతున్నాము. ఈ రెసిపీ కోసం అయితే ముందుగా అయితే ఒక బౌల్లోకి ఒక స్పూన్ దాకైతే సబ్జా సీడ్స్ తీసుకుంటున్నానండి. దీన్ని ఒక 10 to 15 మినిట్స్ అయితే దీన్ని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సబ్జా సీడ్స్ ఎక్కువసేపు నానక్కర్లేదండి, ఒక 15 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ మీదకి అయితే ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసేసుకొని అది బాగా మరిగేటప్పుడు అయితే ఒక కప్పు దాకా చిన్న సగ్గు బియ్యం ఉంటుంది కదండి, అదైతే నేను తీసుకుంటున్నాను. మీరు కానీ పెద్దవి ఏమైనా మీ ఇంట్లో ఉంటే దాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకొని తీసుకోండి. ఇలా కొద్దిగా ట్రాన్స్పరెంట్గా వస్తుంది అని అనేటప్పుడు అయితే దీన్ని అయితే వడబోసుకోవాలి. ఇలా వడబోసుకున్న దాన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న తర్బూజా ఉంటుంది కదా, కర్బూజా అంటారు. అయితే దీన్ని అయితే ఇలా బాగా కట్ చేసుకొని దాని పల్ప్ అంతటిని కూడా ఈజీగా తీసేసుకోవాలన్నమాట. ఈ పల్ప్ ఏంటంటే దీంతో పాటు వేస్తే కొద్దిగా చేదొస్తుంది, అందుకని లోపల ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేసుకొని పైన మొత్తం పీల్ చేసేసుకొని ఆ తర్వాత దీన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఒక 2 మాత్రం క్రష్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అయితే మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ తర్బూజా పండ్లను అయితే వేసేసుకొని దాంట్లో అయితే కొద్దిగా అయితే బెల్లం వేస్తున్నానండి. అది మీ ఇష్టం అనమాట, మీకు కావాలంటే హనీ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా బెల్లం వేస్తున్నాను. ఇలా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆ మిక్సర్ జార్లో కొద్దిగా చిల్డ్ వాటర్ వేసుకొని అది కూడా వేసేసుకొని ఆ తర్వాత మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉంటుంది కదా, అది ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది యాక్చువల్గా మనం వాటర్లో వేసి ఇలా కలుపుతూ ఉంటే సపరేట్ అయిపోతుందండి. ఆ తర్వాత ఒక 2 కప్పుల దాకా అయితే నేను పాలను కూడా వేస్తున్నాను. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట ఇది. ఇలా వేసేసుకొని దాంట్లోనే మనం నానపెట్టుకున్న సబ్జా సీడ్స్ కూడా వేసేసుకొని ఇలా ఐస్ క్యూబ్స్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలానే సర్వ్ చేసేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు లేదంటే ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. సర్వ్ చేసుకునేటప్పుడు అక్కడక్కడ తగలడానికి నేను కొద్దిగా అయితే ఈ మస్క్ మిలాన్ అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఇంకా ఈ తర్వాత అయితే మనం ఇంకా గ్లాస్ జార్లోకి అయితే నేనైతే సర్వ్ చేసేస్తున్నాను. గ్లాస్లోకి అలా ఐస్ క్యూబ్స్ వేసుకొని ఆ తర్వాత మస్క్ మిలాన్ పల్ప్ కూడా వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ వేసేసుకొని ఆ పైన కూడా కొన్ని మస్క్ మిలాన్ ముక్కలను అయితే వేసుకున్నాము అని అంటే మన జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఎండలకి ఇలాంటి జ్యూస్ ఒక్క గ్లాస్ తాగాము అని అంటే మాత్రం ఇమీడియట్ ఎనర్జీ వచ్చేస్తుందండి. అంతలా బాగుంటుంది, నెక్స్ట్ అంత టేస్ట్ కూడా. ఇక్కడ నేను బెల్లం వాడాను కాబట్టి మీరు కావాలంటే లాస్ట్ ఫైనల్గా హనీ కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా హెల్దీ రెసిపీ అండి, అస్సలు మిస్ కాకండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకుని లైక్ చేసేసుకోండి. అలానే మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా సరే కామెంట్ చేయండి. సమ్మర్ స్పెషల్గా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేసేసుకోండి. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.